రూ. 10 ఒకటి ఇచ్చినా కూడా అదృష్టం ఆవగింజ అంత ఉంటే దురదృష్టం గుమ్మడి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మనం మార్కెట్లకి అయితే వచ్చేసాం. పప్పాయి బండి చూడండి ఫుల్ ఉంది లోడు. మామూలుగా అయితే ఈ విధంగా మనకు కనిపించదు, ఎందుకంటే తెల్లవారుజామున 4 గంటలకే సగం ఖాళీ అయిపోయి ఉంటుంది. కర్బూజా పండ్ల ఆటోలు అయితే ఈ రోజు 3 ఆటోలు వచ్చినాయి. మామూలుగా అయితే 1 లేదా 2 వస్తుంది, ఈ రోజు 3 వచ్చేసినాయి అనమాట. కేజీ 14 రూపాయలు ఉంది. మనమైతే ఈ రోజు పప్పాయి పండ్లకు బదులుగా కర్బూజా పండ్లు తీసుకోవాలనేసి ప్లాన్ వేస్తున్నాము, కానీ మా వారైతే ఒప్పుకోలేదన్నమాట. కాసేపు సతాయించిన తీసుకుందాం అనేసి. కానీ ఇప్పుడు సీజన్ అయితే కాదు కదా, మనం తీసుకున్న ఫాస్ట్ మూమెంట్ ఉండదు, అది 2-3 రోజులు అమ్మాల్సి వస్తుంది అని చెప్తున్నారు. నాకు మాత్రం కొనాలి అని చెప్పేసి సరసారికి బండి దగ్గరికి వెళ్తున్నా, వాపస్ వచ్చేస్తున్నా. ఎందుకంటే చిన్న సైజు ఉన్నాయి కదా, రూ. 10 ఒకటి ఇచ్చినా కూడా నడుస్తుంది కదా అని ఆలోచించిన. లాస్ట్కి అయితే కొన్నే మిగిలినాయి, ఇంక తీసుకునే ఆలోచన కూడా పోయింది అనమాట. ఎందుకంటే డ్యామేజ్ ఎక్కువగా ఉన్నాయి, దాంట్లో మనం వెతికి ఏరుకోవాలి. ఈ రోజు కూడా పెద్ద మొత్తంలో అయితే సరుకేం లేదంటే పండ్ల మార్కెట్లో, అందుకే మనం అయితే మళ్ళీ కూరగాయల మార్కెట్లోకి వచ్చినాం. ఈ రోజు అయితే చాలా తక్కువ అనమాట ఆ టమాటా రేట్ అయితే. 3వ నెంబర్ బాక్స్ 50 రూపాయలు, 2వ నెంబర్ బాక్స్ 100 రూపాయలు, 1వ నెంబర్ బాక్స్ అయితే 250 రూపాయలు. మనం ఒక 5-6 బాక్సులు తీసుకుంటే గనక 1వ నెంబర్దే 200 కూడా చేసుకుంటారు. ఇంకా పెద్ద మొత్తంలో అంటే మనం పండ్ల మార్కెట్లో లాట్ కొనడం అంటాం కదా, అదే విధంగా ఇక్కడ కూడా ఒక 50 బాక్సులు లేదా 100 బాక్సులు అట్లా కొంటే గనక ఇంకా రేట్ తగ్గించేస్తారు. 2వ నెంబర్ బాక్స్ ఇది బాగుంది క్వాలిటీ అయితే. నేను జస్ట్ వీడియో తీసుకోవడానికి వచ్చింటే అన్న రామ్మ తీసుకో 100 రూపాయల బాక్స్ అంటున్నాడు. ఫుల్ రద్దీగా ఉంది కూరగాయల మార్కెట్ అయితే ఈ రోజు. బీరకాయ అయితే గనక చాలా రేట్ తగ్గిపోయింది, బాక్స్ వచ్చేసి 200. దీంట్లో ఎన్ని కేజీలు ఉంటాయని అయితే మనం అడగలేదు. ఒక అందాజు 20 కేజీల లోపైన ఉండొచ్చు, లేదా 20 కేజీలన్నా ఉండొచ్చు. ఖచ్చితంగా అయితే చెప్పడానికి రాదనమాట, ఎందుకంటే వాళ్ళు బాక్సులు లెక్కన పెట్టుంటారు కాబట్టి. పచ్చిమిర్చి చూడండి ఎంత పెద్ద సంచుల్లో వచ్చేసినాయి. ఎన్ని కేజీలు ఉంటాయో మరి ఇవి. 50 కేజీలు ఉంటాయి, 50 కేజీల పైన ఉంటాయో తెలియదు. ఇక్కడ కనిపిస్తున్న తెల్ల సంచులు అయితే గనక వంకాయ సంచులు అనమాట. ఒక సంచి వచ్చేసి 100 రూపాయలు అని చెప్తున్నారు. తెల్ల వంకాయలు ఇవి, మామూలు నల్ల వంకాయలు కాదు, గంజి వంకాయలు అంటారు కదా, అవన్నమాట. సంచి 100 రూపాయలు. ఎన్ని కేజీలు ఉన్నాయో మనకైతే తెలీదు. మనం జస్ట్ ఎన్ని కేజీలు వస్తాయన్న సంచులు అని అడిగినాం అనుకోండి, ఫస్ట్ సంచి తీసి ఇస్తారు, తీసుకో అమ్మ ఇన్ని కేజీలు అనేసి. ఎందుకంటే ఫస్ట్ కొనడానికే వచ్చినారు అనుకుంటారనమాట. అందుకే నేనైతే జస్ట్ రేట్ అడుగుతున్నాను అంతే, ఎన్ని కేజీలు వస్తాయేమని అయితే అడగలేదు. ఎందుకంటే పండగ కారణంగా ఫుల్ రద్దీగా ఉంది కదా మార్కెట్. మనం జస్ట్ రేట్ అడిగినా కూడా రామ తీసుకొని తొందర పెట్టేస్తారు. ఈ పెద్ద చిక్కుడుకాయ సంచులు అయితే 200 ఒక సంచి, దాంట్లో 12 కేజీలు వస్తాయంట. కానీ క్వాలిటీ అయితే బాగాలేదు, అది పైన ఒకటే మంచి వేస్తున్నారు. చాలా తక్కువ కదా అనుకున్నాను, కానీ సైడ్ నుంచి చూస్తే తెలిసింది కింద అన్ని వాడిపోయిండేవి ఎండిపోయినవి మిక్స్ చేసి పైన మాత్రమే పచ్చి వేస్తున్నారు. దాన్నే ముసుగు వ్యాపారం అంటారు. కాబట్టి కొంచెం చూడాలన్నమాట సరుకు కొనేటప్పుడు. రేట్ తక్కువ ఉంది కదా అని చెప్పేసి మనము కొంటే కనుక అట్లాంటి మోసాలు కూడా జరుగుతాయి. ఏదైనా అంతే, కొంచెం రేట్ తక్కువ ఉంది అంటే కనుక ఖచ్చితంగా క్వాలిటీ విషయంలో అయితే తేడా ఉంటుంది అనమాట. కొంచెం రేట్ ఎక్కువ పెట్టింది ఎప్పుడు కూడా బాగుంటుంది సరుకు. అంటే ప్రతిసారి ప్రతి ఐటమ్ అలాగే ఉంటుందని కాదు, ఈ లాట్ కొన్నప్పుడు అయితే కనుక రేట్ తగ్గిస్తారు కదా, అది వేరే విషయం. ఇట్లా కొంచెం కొన్నప్పుడు మనకి తక్కువ కావాలంటే క్వాలిటీ కూడా అట్లే ఉంటుంది. ఇంక ఇవైతే ముల్లంగి సంచులు, దీని రేట్ మాత్రం అడగలేదు మనము, తక్కువగానే ఉంటుంది. ఇది కూడా రేట్ తగ్గిపోయింది, ఎందుకంటే బయట ఆటోలను బోర్డు పెట్టి అమ్ముతున్నారు 20 రూపాయల కేజీ 30 రూపాయల కేజీ అని. ఒకటి రేట్ తగ్గితే ఆటోమేటిక్గా ఇంకోటి రేటు పెరిగిపోతుంది. ఈరోజు రేటు పూర్తిగా టమాటా తగ్గింది, పచ్చిమిర్చి మాత్రం పూర్తిగా రేట్ ఎక్కువైపోయింది అనమాట. పూతగడ్డలు చూడండి అన్ని నెట్టేస్తున్నారు అనమాట. అన్ని పెద్ద పెద్ద సంచులు, సన్న సంచులు అయితే లేవు దీంట్లోన. ఇట్లా సంచుల ప్రకారం కొన్నప్పుడు మాత్రం తక్కువ పడుతుంది. మామూలుగా అంటే పీసులు లెక్కన ఇస్తారు కదా, వాళ్ళ దగ్గర అయితే కనుక ఒక పీస్ 20 రూపాయలు 30 రూపాయలు అట్లా ఉంటుంది అనమాట. మార్కెట్ మనం ముందుకు పోయే కొద్దీ వస్తూనే ఉంటుంది అనమాట, చాలా పెద్దది. మనమైతే ఇప్పుడు కరెక్ట్గా మధ్యలో ఉన్నాం, ఈ కూరగాయల మార్కెట్ మధ్యలో ఉన్నాం. ఏ దారిలో వెళ్ళాలో నాకైతే అర్థం కాలేదు, కాసేపు ఇక్కడే నిలబడిపోయినాను. ఎందుకంటే ఎన్ని దారిలో ఉంటే అన్ని దారిలో ఫుల్ జనం ఉన్నారు, ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అడ్డంగా ఆటోలు కొన్ని వెహికల్స్ నిలబడిపోయినాయి. నాకైతే అర్థం కాలేదు, ఎట్లా వెళ్ళాలి అబ్బా బయటికి అనిపించింది. కాసేపు ఎలాగోలా చేసి ఇంకొక రూట్లోకి అయితే వచ్చేసినాం. పండ్ల మార్కెట్లోకి వెళ్ళాలి అనుకుని ఆ దారిలో వెళ్తే యువతల దారిలోకి వచ్చేసినా, మళ్ళీ కూరగాయల మార్కెట్లోకి వచ్చిన. ఇక్కడ చూస్తే డబుల్ త్రిబుల్ ఇంత రద్దీగా ఉన్నారు జనము, అక్కడ చూస్తే అసలు సరుకు లేదు, జనము లేదు. ఎంత తేడా ఉంది. పక్కనే ఉంటాయి 2 మార్కెట్లు కూడా. ఇక్కడ ఉన్నంత జనం దీంట్లో సగం కూడా అక్కడ లేరు అసలు. నిత్యావసర వస్తువు కదా, రేటు పెరిగినా తగ్గినా ఎప్పుడు కూడా డిమాండ్ ఉంటుంది అనమాట కూరగాయలకి. ఆకుకూరలు మాత్రం మామూలు రేటే ఉన్నాయి, 10కి 3, 4. కొత్తిమీర కూడా అంతే, బాక్స్ వచ్చేసి 100 రూపాయలు. అయితే ఉసిరికాయలు వచ్చినాయి ఈ రోజు. నాకు జ్యూస్ చేసుకోవడానికి ఒక 2 కావాల్సింది అనమాట. 2 రేట్ ఎంత అన్నా అని అడుగుదాం అనుకున్నాను, అడిగి పరువు పోగొట్టుకోవడం ఎందుకులని సైలెంట్ అయిపోయినా. ఎందుకంటే ఇది హోల్సేల్ మార్కెట్ కదా, చిన్న మొత్తంలో అడిగితే ఇవ్వరు. పచ్చిమిర్చి అయితే డబుల్ రేట్ అయిపోయింది ఈ రోజు. దడం వచ్చేసి 100 రూపాయలు చెప్తున్నారు ఫస్ట్ క్వాలిటీ. దాంట్లో కూడా కొంచెం తక్కువ క్వాలిటీ అయితే తక్కువ రేట్ పడుతుంది అనమాట. మామూలుగా అయితే పచ్చిమిర్చి దడం 50 రూపాయలు ఉంది మొన్నటి దాకా, ఈ రోజు డబుల్ రేట్ అయిపోయింది. యువతల లైన్ లో అయితే అంత పచ్చిమిర్చినే ఉంది, ఎక్కువ మొత్తంలో పెద్ద మొత్తంలో
ఉందన్నమాట. వీళ్ళైతే దడం 80 రూపాయలు చెప్తున్నారు. అవతల సైడ్ అయితే 100 రూపాయలు చెప్పినారు. అంటే దీంట్లో కూడా రకాలు ఉంటాయి కదా, కడ్డీ కాయలు, కారం కాయలు, తెల్ల మిరపకాయలు, గుండు మిరపకాయలు అని అట్లా రకాన్ని బట్టి రేటు మారుతుంటుంది. ఈ లైన్ లో కూడా అంతే. జస్ట్ మనం ఇట్లా చూసుకుంటూ వెళ్తే చాలు రామ్మ రామ్మ అని పిలుస్తారు. ఈ రోజు అయితే కనుక నేను చాలాసేపు నవ్వుకున్నాను అట్లా పిలిచే దాంట్లోనే. ఎందుకంటే జస్ట్ మనం ఇట్లా ఐటంకాలు చూస్తే చాలు వాళ్ళు కొనడానికే వచ్చినారు అనుకొని పిలిచేస్తారనమాట. అంతా కూడా ఎంత పెద్ద మొత్తంలో ఉన్నాయి చూడండి, అన్ని కూడా పచ్చిమిర్చి కుప్పలే. ఇక్కడ ఈ సెక్షన్ అంతా కూడా కొంచెం తక్కువ మొత్తంలో సరుకు ఉంటుంది అనమాట. మామూలుగా దడాలుగా 3 కేజీలు వస్తుంది కదా దడమ, ఆ ప్రకారం తీసుకునే వాళ్ళు ఎక్కువ ఈ లైన్ లో. ఇంతకు ముందు మనం చూసిన లైన్ అయితే కనుక పెద్ద మొత్తంలో కొనే వ్యాపారం అనమాట. అది అంటే ఆటోలో వ్యాపారం చేస్తారు కదా, ఎక్కువ సరుకు కొనే వాళ్ళు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళు ఆ లైన్ లో కొంటారు. కొంచెం తక్కువ మొత్తంలో కొనే వాళ్ళు ఈ లైన్ లో కొంటారు. అందుకే ఈ లైన్ లో అన్ని కూడా ఇట్లా కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. అదే అవతల సైడ్ అయితే కనుక అన్ని సంచులు ఉంటాయి. నేను పండ్ల మార్కెట్ లోకి వచ్చేసరికి మా ఆయన అయితే పచ్చిశనగ కట్టుకొని పెట్టేస్తున్నారు. అంటే మనం అమ్మడానికే, కాకపోతే మామూలు అందరికి అమ్మడానికి కాదు, రెగ్యులర్ కస్టమర్ అడిగినారు వాళ్ళ కోసం తీసుకున్నాం అనమాట. ఇంతకు ముందు అయితే 3 రోజులు అమ్మాం కదా, అందుకనే మళ్ళీ కొనే సాహసం అయితే చేయలేదు. కాకపోతే రెగ్యులర్ కస్టమర్ కావాలని ఒక రోజు ముందే ఫోన్ చేసి చెప్పినారు పండగకి కావాలని చెప్పేసి. అంటే ఒక్కట 2 కట్టలు కాదు, పెద్ద మొత్తంలోనే అడిగినారు. అందుకే ఒక కుప్ప తీసుకున్నాం. ఈ రోజు అయితే పప్పాయి పండ్లు కేజీ 17 రూపాయలు వేస్తున్నారు. మనకి తక్కువ రేటే పడింది, ఎందుకంటే పండగ కదా, ఎక్కువ మూమెంట్ లేదు సరుకు, అందుకే మనకి తక్కువ రేట్లోనే దొరికింది. సరుకు కూడా కొంచెం ఎక్కువగానే వచ్చింది. ఈ రోజు 20 కేజీలు తీసి పెట్టి ఇంటికి బయలుదేరాం. అరటి పండ్లు అయితే మనం మార్కెట్ లో తీసుకోలేదండి ఈ రోజు, ఎందుకంటే మళ్ళీ వాళ్ళ దగ్గర ఫోన్ చేసి ముందే చెప్పేసాను అనమాట, ఈ రోజు స్టాక్ ఉంది తీసుకుంటారని అడిగినారు. అందుకే సర్లే ఇంక తీసుకుందాం అని చెప్పేసి మార్కెట్ లో మాత్రం పచ్చిశనగ కట్టి పప్పాయ రెండే తీసుకున్నాము. అదృష్టం ఆవగింజంత ఉంటే దురదృష్టం గుమ్మడికాయ అంత ఉంది అన్న సామెత అయితే గుర్తొచ్చింది పచ్చిశనగ కట్టి చూడగానే బండి దగ్గర. ఎట్లా తినేసినాయి చూడండి, గొర్రెలు తిన్నాయి అనమాట. మొత్తం కూడా సగానికి సగం తినేసినాయి. ఎందుకంటే మార్కెట్ లో పండగ కారణంగా ఎక్కువ మంది అయితే లేరు కదా, అందులో ఆటో అన్న అయితే చాలా లేట్ గా వేసుకొచ్చినారు అనమాట. అక్కడ ఎవరు చూసుకోలేదు గొర్రెలు తిన్నప్పుడు. తీరా ఇంకా బాడికి వేసుకొచ్చేటప్పుడు మాత్రమే చూసుకున్నారు. ఆ అన్న పోయి తోలినారనమాట. వేరే అన్న దళారు వాళ్ళు ఉంటారు, కాకపోతే ఇక్కడే చూసుకుంటూ ఉండలేరు కదా, వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయినారు. ముగ్గురే ఉన్నారంట, మొత్తం ఖాళీ ఉంది మార్కెట్, అందుకే ఈ పని జరిగింది. ఒకవేళ జనం ఉంటే కనుక ఎవరు కూడా చూస్తూ ఊరుకో ఉండరు, అట్లా తింటుంటే తోలుతారు. ఈ రోజు పండగ కదా, అసలు బండి వేయొద్దా అనుకున్నాం, కానీ ఒక రోజు గ్యాప్ ఇస్తే మరుసటి రోజు మార్కెట్ కి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ రాదని వెళ్ళాము. ఇంకా పచ్చిశనగ కట్ట అయితే కనుక అడిగిన కస్టమర్ కి ఇవ్వగా కొంచెం మిగిలింది, దాన్ని మాత్రం ఒక కట్ట కట్టి పెట్టేసినాము. ఈ సైడ్ అయితే కనుక ఈ సంక్రాంతి పండగకి అన్ని రకాలు కలిపి కూరగాయలు కలిపి రొట్టెలు చేస్తారనమాట. అందుకే పచ్చిశనగ కట్ట ఎక్కువ వాడతారు. అంటే అవి ఒలిచి గుగ్గిరిలాగా చేస్తారు. కేవలం ఆ కస్టమర్ అడిగిన దాని కోసమే తీసుకొచ్చినాం మనం ఈ రోజు పచ్చిశనగ కట్ట, లేకుంటే అసలు తీసుకురావద్దు మనం, ఎందుకంటే 3 రోజులు అమ్మినాం కదా ఇంతకు ముందు. ఆ ఎఫెక్ట్ అయితే అంత తొందరగా మనం ఏదైనా, అదనే కాదు ఏదైనా అంతే, ఒక ఐటమ్ మనకు లాస్ అయినా స్లో మూమెంట్ అయిపోయినా కూడా దాన్ని అయితే మళ్ళీ మనం రిపీట్ తీసుకురాము. కానీ ఇది మాత్రం కస్టమర్ కోసమే తీసుకొచ్చినాము. ఈ రోజు అట్లా గొర్రెలు మేకలు తిని అట్లా అయిపోయింది. అంటే అది లాస్ అయితే కాలేదు, కానీ ఆ గొర్రెల మేకలు తినివి పోగా మనకి దానికి పెట్టిన డబ్బులు అయితే సమానం అయిపోయినాయి. కాకపోతే దాని బాడికి మనం ఎదురేసి ఇచ్చినట్లు ఈ రోజు పప్పాయి పండ్లు బండి మీద పెట్టుకొచ్చినట్లు ఆ కుప్పు పెట్టుకొచ్చినా బాగుండు నేను అన్నాను. కానీ మా ఆయన అయితే కనుక ఇంకెట్లా పప్పాయి పండ్లు వస్తాయి కదా, దాంతో పాటు వేసుకొస్తారులే ఆటో పిల్లోడు అని చెప్పినాడు. అంటే మనమైనా కానీ మనకైతే తెలియదు కదా ఇట్లా గొర్రెల మేకలు తింటాయి అక్కడ ఇట్లా జరుగుతుంది అని. తినింది అయిపోయింది. పాప మాట అన్న అయితే నిజంగా అన్న ఎవరు లేరాడా, నేను ముందే వేసుకొచ్చింటే బాగుండి ఇట్లా జరిగేది కాదా అంటున్నాడు. ఎందుకంటే అది కొంచెం మొత్తం తినలేదు, సగానికి సగం ఎక్కువ తినేసినాయి అనమాట. ఆ అన్నే బాధపడుతున్నాడు, ఆట అన్న చూసుకోలేదన్నా సారీ అన్న. వ్యాపారం పండగ కదా, స్లోగా వెళ్ళినా పర్లేదు. అరటి పండ్లు అయితే అయిపోయినాయి. మా ఆయన అయితే కనుక 7 గంటలకు బండి తోసుకొచ్చినారు. పప్పాయి పండ్లు మాత్రం మిగిలిపోయినాయి అనమాట. ఎందుకంటే ఆ పండగ ఉంది కదా, అరటి పండ్లు తీసుకెళ్తున్నారు కానీ పప్పాయి పండ్లు మాత్రం తీసుకోలేదు. అరటి పండ్లు అయితే ఈరోజు బయట వాళ్ళతోనే తీసుకున్నాం కదా, 380 రూపాయలు అయితే వేస్తున్నారు. మనకైతే ఈరోజు లాభం మొత్తం మీద వ్యాపారంలో ఖర్చులు పెట్టుబడి తీయగా మనకు వచ్చింది అయితే 200. ఎందుకంటే పప్పాయి పండ్లు అయితే ఏం అమ్ముడుపోలేదు అనమాట, మిగిలినాయి. దానికి పెట్టిన డబ్బులు రాలేదు, అది ఏం వ్యాపారం కూడా అవ్వలేదు. ఈ పచ్చిశనగ కట్టది అయితే చెప్పినాం కదా, ఇంకా దాని డబ్బులు దానికి సరిపోయి ఒక కట్ట మాత్రం మిగిలింది, అది కూడా ఇంటికి తెచ్చేస్తున్నారు, అమ్మలేదు. ఎప్పుడైనా అంతే, అసలు వెయ్యొద్దు అనుకొని మళ్ళీ బండి వేసినామంటే ఆ రోజు వ్యాపారం కూడా అంతే ఉంటది. ఇద్దరం అనుకున్నాం మా ఆయన నేను వద్దు వద్దు ఈ రోజు అని. కానీ ఇంక పచ్చిశనగ కట్టు ఒక కస్టమర్ అడగడం ఒక కారణం అయితే, ఆ పచ్చిశనగ కట్టి అమ్మడం కోసమైనా ఇంకొక ఐటెం తీసుకురావాలి కదా అనే ఉద్దేశంతో ఈరోజు మార్కెట్కి వెళ్ళి సరుకు తీసుకొచ్చినాము. ఈ విధంగా అయింది. అంటే పర్లేదులేండి, నష్టం అయితే లేదు. 200 అయినా వచ్చింది కదా, కాకపోతే ఈ పప్పాయి పండ్ల సరుకు మిగిలిపోయింది కదా, రేపటి రోజుకైతే ఈ తాజాదనం ఉండదు. ఇది కొంచెం కలర్ మారిపోతుంది, అప్పుడు చాలా రేట్ తక్కువకు అమ్ముకోవాల్సి వస్తుంది. మనం ఈ రోజు కేజీ 40 రూపాయలు, 100 రూపాయలకు 3 కేజీలు అమ్మాం కదా, రేపు దీన్ని ఖచ్చితంగా కేజీ 30 రూపాయలకు అమ్మాల్సిందే. ఎందుకంటే ఈ తాజాదనం రేపు ఉండదు కదా, పొద్దున్నుండ తాజాదనమే చూడండి ఇప్పుడు రాత్రికి లేదు, కలర్ ఎట్లా చేంజ్ అయిపోయింది. పండు అరటి పండ్లు మామూలు రేటే 40-50. పచ్చి సరుకుతో సావాసం చేసే వ్యాపారం ఇలాగే ఉంటది. ఇది ఈ రోజు వ్యాపారం. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.